హీరో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల లవ్ స్టోరీ గురించి మనకు తెలిసిందే. ముఖ్యంగా చైతన్య వల్లే శోభిత ధూళిపాళ్ల లైమ్ లైట్ లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తరువాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడు చైతన్య. ఈ క్రమంలోనే చైతన్య శోభిత ధూళిపాళ్ల సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్ 4న జరగనుంది. అయితే పెళ్లి విషయంలో శోభిత చాలా ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. తరువాత దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శోభిత ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా శోభిత తన హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను సైతం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా తనను పెళ్లి కూతుని చేస్తున్న ఫోటోలను కూడా శోభిత షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకుని రెడీ అయింది. సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్లకు డిజైనర్ల చేతే శారీలు డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటారు. అక్కినేని ఇంటి కోడలు కాబోతున్నప్పటికీ శోభిత మాత్రం చాలా సింపుల్ గా తన చెల్లెలతో కలిసి షాప్ కు వెళ్లి మరీ చీరలు కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలియజేశారు. ఈ విషయంలోనే కాకుండా పెళ్లి చీర విషయంలో ఆడంబరాలకు పోకుండా శోభిత చాలా సింపుల్ గా చీర తీసుకున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా బంగారు జరీ వర్క్ తో కాంజీవరం చీరను ఆమె పెళ్లిలో కట్టుకోబోతుంది. ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుంది. దానికి ప్రత్యేకంగా డిజైనింగ్ హంగులు లేకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. గతంలో సమంత పెళ్లి సమయంలో స్పెషల్ డ్రెస్సులు చీరలు డిజైన్ చేయించుకుంది. నాగ చైతన్యతో విడాకుల తరువాత ఆ డ్రెస్సులను మొత్తం చేంజ్ చేసేసింది. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికే శోభిత ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.